అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోతుంది బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకొని దాని ఎడ్జెస్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా 2 స్పూన్స్ వరకు నేను గీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. గీని యాడ్ చేసేసుకొని ఇవన్నిటిని మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అన్నిటినీ వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తోని 2 గ్లాసుల వరకు అయితే పాలనైతే తీసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసుల వరకు పాలను తీసుకొని పాలను బాగా మరగనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చేసిన తర్వాత పాలని అందులో నేను 1 కప్పున్నర చక్కెరని అయితే వేసుకుంటున్నాను. మీరైతే టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అందులోనే ఒక ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా బాగా కుక్ అవ్వనివ్వాలి. అది పాలనన్నిటిని ఇలా బాగా పీల్చుకుంటుంది. అలా పీల్చుకున్న తర్వాత కొద్దిగా గీ వేసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని మనం హల్వాలో వేసేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ.